మహి హాయ్ నాన్నలు. ఓ తల్లి అందుకే ఏడుపు. నాని. హాయ్ హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రస్తుతానికి బొజ్జున్నాడు. స్నానం అయిపోయింది, పడుకున్నాడు బాబు. పాప ఏడు మొహం పెడుతున్నాడు. టానిక్ వేసుకున్నాడు కదా, మొత్తం నిద్రగా పడుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. ఈ టైంలో అదేంటి ఎగ్ పఫ్ తింటుంది. తీసుకొచ్చారు ఎందుకంటే అందరూ లేచేటప్పటికి లేట్ అయిపోయింది ఈ రోజు. సో అందుకే టిఫిన్స్ ఏం చేయలేదు. అన్నం అదే కర్రీ అయ్యేలోపు ఇంకా ఆకలి తీరడానికి ఎగ్ పఫ్ తెచ్చారు. ముందు మా అమ్మ తింటుంది, చూడండి ఎగ్ పఫ్ ఎలా తింటుందో. అమ్మా అమ్మా, అయ్యో చిన్నపిల్లలు కూడా అంత ఘోరంగా అలా తింటుంది. జస్ట్ ఇప్పుడే తింటే బయటకు వెళ్ళి దిల్పసంద్ హైదరాబాద్ లో చాలా బాగుంటుంది కదమ్మా. దిల్పసంద్ ఐడియా ఉందో లేదో మీకు? నేను ఎప్పుడు తినలే. దిల్పసంద్ అంటారు కానీ ట్రై చేయాలి. ఎక్కువ నేను లోపల వెనిలా అది చాక్లెట్ పెడతారు కదా, అవి తిన్నా కానీ తినలేదు. చికెన్ తీసుకొచ్చాడు, అమ్మ స్పెషల్ చేసింది. ఇంకా ప్రస్తుతానికి అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. మహి బాబు ఇప్పుడే లెగుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ మహి. నీకు ప్రతిసారి గుడ్ మార్నింగ్ చెప్పాలి లేచినప్పుడల్లా. ఈ పేటేసుకుని కూర్చుని ఆడుకుంటున్నాడు. బాయ్ జును. అత్తమ్మ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు. వానికి ఏమేమి కావాలో చూపిస్తాను. బిర్యానీ కాదు, చికెన్ కొంచెం కర్రీ కొంచెం ఫ్రై, అవి మసాలాలు కలుపుకుంటున్నారు. ఫ్రైకి ఏం కలుపుతున్నాము, కర్రీకి ఏం కలుపుతున్నాం చూడండి. ఇవి ఆయిల్ ఫ్రై ఇవి మసాలాలు కదా. మొత్తం 5 పీసెస్. పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి. ముందు చికెన్ ఉప్పు వేసి కడుక్కోవాలి. పసుపు వేసుకున్నా, కారం తగినంత కారం, ఇది మసాలా కారం. పసుపు కారం వేసుకున్నారు. ఇప్పుడు సాల్ట్ కొంచెం స్టార్టింగ్ కలిపేసుకుని కొంచెం టేస్ట్ చూసుకున్నాక ఇంకేమన్నా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, పెరుగు కొంచెం శనగపిండి 2 స్పూన్స్, కొంచెం టేస్టింగ్ సాల్ట్ అంటే మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు, అందంగా కనబడుతుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు కదా, కరివేపాకు అవి తాలింపులు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇందాక అసలు గుజ్జుగా లేదు, వాటర్ కలుపుకోవాలన్నాను కానీ మొత్తం అంతా నీట్ కలుపుకుంటే ఇంక ఇలా వచ్చింది. మనం ఫ్రై చేసుకుంటున్నాము అనగా 1 గంట ముందు అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా కాసేపు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఇందాకేమో ఆయిల్ ఫ్రైకి అనమాట, ఇది ఇప్పుడు కర్రీకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. కారం ఉప్పు పసుపు కలిపి పెడితే బాగుంటది, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా 1 స్పూన్ సరిపోయింది. ఎలాగో మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు, సారీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లో చెక్క లవంగా యాలక్కాయ కలిపి నూరుకుంటే బాగుంటది. యాలక్కాయ నల్లగుండేది, నల్లది లవంగా చెక్క వేసి నూరుకుంటే బాగుంటది టేస్ట్. ఇందాక దాంట్లో కూడా వేయడం మర్చిపోయారు అత్తమ్మ. ఈ ఎండకి వంట అంటేనే భయం వేస్తుంది. సో ఇందాక దాంట్లో అదొక్కటే యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అదే ఇంగ్రీడియంట్. ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకో ముక్క నీసు వాసన ఉండదు, చక్కర నూనెలో వేగి బాగుంటుంది. మామూలుగా వేసాం అనుకో నీసు వాసన వస్తుంది. ఆయిల్ ఫ్రై లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు కదా ఇందాక, ఇప్పుడు వేసుకుంటామా. మా మనవాడు సారీ అంటాడు, తప్పు చేస్తే నేనే సారీ. ఎండ చూపించి ఎండకి ఏ పని చేస్తున్నాం కూడా తెలియట్లేదు. చూడండి ఇక్కడికి అలా అనిపిస్తుందని ఎండ లేనట్టు, కానీ చాలా ఉందన్నమాట ఎండ. ఒక్కరోజు ఒకలా ఉంటుంది. నిన్నైతే కొంచెం చల్లగా ఉంది, మొన్నైతే ఫుల్ వర్షము, ఈ రోజు మళ్ళీ ఎండ వచ్చేసింది. ఈ ఎండాకాలం ఇంతే. కర్రీకి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు అత్తమ్మ. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్.
అన్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నారు. రైస్ కిను ఇది కర్రీకి చిన్న చిన్న ముక్కలు, ఇదేమో రైస్ కి. ఇవి కూడా రైస్ కి అంటే కొంచెం హాఫ్ అందులో ఇందులో పచ్చిమిరపకాయలు వేయడానికి. ఇవేమో రైస్ కి అన్ని బిర్యానీ ఇవన్నీ పెట్టుకున్నారు రెడీగా. ఇది కూడా రైస్ కి టమాటా రైస్ కదా, ఇలా మిక్సీ చేసి పట్టుకుంటే ముక్కలు అవి తగలకుండా బాగుంటుంది. పుదీనా కూడా రైస్ లోకే కొంచెం కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఇది ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీలోకి, పెట్టుకుని ఒక 40 minutes పైన అవుతుంది. కొంచెం టేస్ట్ బాగుంటుంది, నీసు వాసన అది తగలకుండా. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నారు, బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర పుదీనా స్టార్టింగ్ వేసుకుంటే బాగుంటుంది, మళ్ళీ లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గాయి. ఉప్పు వేసుకున్నారు అత్తమ్మ ఇందులో? ఉప్పు కొంచెం వేసారు ఉల్లిపాయలు మగ్గడానికి కూడా వేసాను కదా కొంచెం, కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, లైట్ గా. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న ముక్కలు. వీటిలో అన్ని కారం, అల్లం పేస్ట్, పసుపు, అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్. కాబట్టి కారం ఉప్పు అవి ఎక్కువ వేయవసరం. అన్నీ వేసాక ఇప్పుడు బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఇంకా ముక్క బాగా ఉడకాలి కదా. చక్కగా ఎంత బాగుంది ఫ్రైలో ముక్కల్లాగా అలా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంది, నీసు వాసన ఏం రాకుండా ఉంటుంది. దీంట్లో సమయం ఉంది ముందు కలుపుకుంటాం అంతే. గసాలు, ధనియాలు, జీడిపప్పును కొబ్బరి కలిపి మిక్సీ వేసుకున్నా. గ్రేవీ కోసం, ఇది గ్రేవీ గుజ్జుగా రావడానికి గసాలు మెయిన్ జీడిపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి పేస్ట్ పట్టి ఒక 5 minutes సిమ్ లో పెట్టుకుని ఇంక ఇలా ఉడికింది. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఆయిల్ తేలుతున్నానుగా ఇంకా వాటర్ పోసుకోవాలి. కర్రీ ఒక 60% అయిపోయింది కదా, ఇంకా చిన్న పొయ్యి మీద పెట్టుకున్నారు అత్తమ్మ. ఎందుకంటే పెద్ద పొయ్యి మీద ఇంకా రైస్ చేసుకుంటా, టమాటా రైస్ చేస్తా అన్నారు. ఇంకా అందుకే ఆ పొయ్యి మీద షిఫ్ట్ చేస్తారు. మరి పెద్ద గిన్నె కాదు, అలానే చిన్నది కాదు, ఇంత సైజ్ అయితే సరిపోతుంది. ఇంకా అందుకే ఈ కుక్కర్ పెట్టేసుకున్నారు. ముందే రైస్ అయితే నానబెట్టుకోవాలి. 5 గ్లాసులు బియ్యం నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నారు అత్తమ్మ. ఇంకా లవంగా, యాలక్కాయ, మొగ్గ, ఏదో మొగ్గ ఇదేదో ఆకు, జాపత్రి అన్ని చిన్న చిన్న చేసి పెట్టుకున్నాం. వేసేస్తున్నారు. కొంచెం ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి 2 వేసేసుకుంటున్నారు. కొంచెం మగ్గింది, ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకుంటాను. 1 గ్లాసులు బియ్యం కాబట్టి అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 3 స్పూన్ల లెక్క. ముక్కలు నలగ అని చెప్పేసి మిక్సీ వేసుకుంటా, బాగుంటుంది. ఇలా ముక్కలు కాకుండా పేస్ట్ లాగా అయితే మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఇంకా పేస్ట్ వేస్తున్నారు. కొంచెం తగినంత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం వాటర్, ఎలాగో ఇందాక మిక్సీ పట్టుకుని ఉంది కదా టమాటా పేస్ట్, అందులోనే కొంచెం వాటర్ పోసి బాగా అలా కలుపుకుని వాటర్ పోసుకోండి. ఇంకా కొంచెం తక్కువ అయితే ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 5 గ్లాసులు బియ్యం కదా, ఈ చెంబు ఒకటి పోసుకుంటే కొంచెం పడుతుంది. ఇక్కడ పోయాలి 1.5 1.5 చెంబు నీళ్ళు అయితే సరిపోతుంది. చూడండి, ఇంకో హాఫ్ చాలు. బాగా మరుగుతుంది అన్నప్పుడు ఇంకా బియ్యం నానబెట్టుకుని రైస్ వేసుకోవాలి. ఒక 10 minutes అలా సిమ్ లో పెట్టుకుని అలా ఉంచేసారు అత్తమ్మ. చూడండి, కొంచెం ఉడకాలి. ఉప్పు చూస్తాను సరిపోయిందా లేదా, ఉప్పు కారాలు కొంచెం ఉప్పు పట్టిద్ది. ఇంకొంచెం టేస్ట్ చేసుకుని ఇంకా దానికి తగ్గట్టు వేసుకోవడమే. ఇంకా కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేయడం. రైస్ అయితే ఇంకా వేయలేదు, వాటర్ పోసుకున్నారు కదా, కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు రైస్ వేస్తారు. మరగాలి వాటర్. పొయ్యి మీద ఇంకా 2 ఉడుకుతున్నాయి. ఈ లోపు ఏంటో చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకా అత్తమ్మ బట్టలు తీయడానికి వెళ్ళారు. ఇంకా బట్టలు అయితే తీసాము. మా జున్నుబాబు చూడండి. ఏ ఆర్యన్ష్, ఏంటి, ఏం కావాలి నీకు? లాల పడుతుందా? వర్షం పడుతుంది.
వర్షం పడుతుంది అన్న, పద వెళ్ళిపోదాం పద. వావ్ అమ్మ పెరిగిపోతుంది వర్షం, పద 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 వెళ్ళిపోదాం. దా వచ్చి గాలేస్తుందిరా. మహిబాబేమో ఆడుకుంటున్నాడు. మహి ఏంటన్నా అందుకే ఏడుస్తున్నావు? చిన్ని ఎందుకు ఏడుస్తున్నాడు బుజ్జిగాడు? మహి హాయ్ నాన్నలు. మహమ్మలు ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. 2 minutes ఉంచుకో. కొత్తిమీర పుదీనా టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది కర్రీ. ఇప్పుడు రైస్ చూద్దాం. మరుగుతుంది, బాగా మరుగుతుంది. ఇంకా వేసేసుకోవచ్చు కదా రైస్. రైస్ ఇప్పుడు వేసేయాలి. అన్ని బాగా ఆరెంజ్ బాబుకి ఆకలి వేస్తుందా? జున్ను ఆకలేస్తుందా? అమ్మకని చెప్పు ఆకలి ఆకలేస్తుందా? ఇటు చూడు, వర్షం పడుతుందని చూస్తున్నాడు అటు. వావ్ ఆకలేస్తుందా జున్నమ్మ? అమ్మా లాల్ పడుతుందా? అదా మరి వచ్చేదా. రైస్ వేసేసుకుంటున్నారు అత్తమ్మ. మహిబాబు ఏడుస్తున్నాడు. ఓయ్ మహి ఆకలేస్తుందా మహిబాబుకి? అయ్యోయోయో తల్లి అందుకే ఏడుపు. ఏంటమ్మా ఆకలేస్తుందా? డాడీ అందరికీ చెప్తున్నాడు పాపం ఆకలేస్తుందని. తాతి లేరురా. తాతి ఆకలేస్తుందని చెప్పేస్తాడంట ఆ రూమ్ లోకి వెళ్ళి. తాతి లేరు నాన్న. ఇంకా అలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది చూసుకొని సరిపోయిందా? అన్ని పర్ఫెక్ట్. ఇంకా 15 minutes అలాగా ఉడకనిస్తే అయిపోయింది. చిన్నత్తం ఓటేయడానికి వచ్చారు. అసలు మాకేం చెప్పారంటే మధ్యాహ్నం 1 గంటకి బస్సు, నైట్ ఎప్పుడు 7:30కి వస్తామని చెప్పారు. కానీ సడన్ గా సర్ప్రైజ్, అందులోనే వాన్లో తడుచుకుంటూ వచ్చారు. జున్ను నాని వచ్చారా? ఇటు చూడు. చెప్పు ఎవరు వచ్చారు? నానియా? నాని. ఏ నాని? చిన్న నాని అను. చిన్ని నాని చెప్పు. చిన్ని వాళ్ళ డాడీ దగ్గర చూడండి ఎలా బజ్జున్నాడు మహిబాబు. రైస్ ఒక 70% వరకు ఉడికిపోయింది. ఇంకొంచెం ఒక 5 to 10 minutes వరకు ఉంచాలి. ఇంకా మొత్తం అంతా వాటర్ అంతా మగ్గిపోవాలి. చిన్న నాని ఏం తెచ్చారు ఏంటా అని సంచి తీసి చూస్తున్నాడు. అమ్మో కష్టపడి లాక్కొచ్చేస్తున్నాడు. అమ్మ చాలే లాక్కొచ్చేస్తున్నాడు నిజంగానే. అయిపోయి బయట ఇవన్నీ అదే ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అందుకని ఓపెన్ చేసి చూస్తున్నాడు ఏమున్నాయని. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అయిపోయినట్టు కొద్దిగా పుదీనాకు కొంచెం పుదీనా కొత్తిమీర పైన అలా వేసుకుని ఒక్క 2 minutes ఉంచుకుని ఇంకా కట్టేయడం. పెడితే ఇంకా మొత్తం ఉన్నది కూడా దమ్ అయిపోయింది. అత్తమ్మ ఫ్రై చేస్తున్నారు. సో మార్నింగ్ చెప్పాను కదా మ్యారినేట్ చేసుకున్నామని. మార్నింగ్ టమాటా రైస్ చికెన్ కర్రీ ఉందని ఇంకా నైట్కి ఫ్రై చేస్తున్నారు. ములక్కాయ పులుసు వండుతున్నారు. ఇక్కడ ములక్కాయ పులుసు ఇది పచ్చిమిరపకాయలు కలుపుకోలేదు కదా, ఇంకా ఇలా ఆయిల్స్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. జున్ను ఏం చేస్తున్నావు? అరే దాన్ని ఎందుకురా, అదేం చేసిందిరా బాబు. ఇంకా అత్తమ్మ ఫ్రై చేస్తారు కదా, ఇంకా ఫుల్గా తినేసి ఇంకా పడుకోవడమే. రేపు అసలుకే ఓటేయడానికి అందరు రెడీగా ఉన్నారు కదా, మీరు కూడా సిద్ధంగా. మేము పొద్దున్నే లెగాలి, వెళ్ళి వేసేసి ఓటేసి హ్యాపీగా వచ్చేయడమే.
మా సండే అయితే ఇలా గడిచిందండి. మీ సండే ఎలా గడిచిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.